ఓం సాయి. ఈరోజు ఉగాది పండగ రోజు దేవుని గూడు మొత్తం నేను ఇలా శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకొని ఎర్రటి వస్త్రాన్ని ఏర్పరిచాను. ఎర్రటి వస్త్రం మీద ముందుగా గణేషుని వినాయకుని ఫోటో పెట్టాను. తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాను. లక్ష్మీదేవి ఫోటో, తర్వాత శివపార్వతులు భార్యాభర్తల అన్యోన్యతకి, సీతారాముల వారి ఫోటోలు భార్యాభర్తల అన్యోన్యతకి నిదర్శనము. అలాగే శివపార్వత ఫోటోలు, ఇలా అన్ని ఫోటోలు పెట్టుకొని అన్నీ ముందుగానే నేను శుభ్రం చేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. గంధం కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. ఇలా సాయిబాబాయి కూడా పింగాణి టైప్ ఇయ్యి నేను చక్కగా సర్ఫ్తో క్లీన్ చేసుకొని, చూడండి బాగా వైట్గా వచ్చినాయి. లక్ష్మీదేవిది వెండిది తీసుకున్నాను ఈ మధ్య. ఆ వెండిది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. మంచిగా షైనింగ్ వచ్చినాయి. ఇలా ఫోటోలన్నీ చక్కగా తుడుచుకొని పసుపు కుంకాలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. తలతలా మెరిసిపోతున్నాయి ఈ ఫోటోలు. ఇది చూసారా, చిన్నది రూపాయి కాయిన్. అప్పుడు శ్రీరాముడి కాలం నాటి కాయిన్స్. వాటి మీద ఒక కాయిన్ ఏమో సీతారాముల కాయిన్ ఉందండి నా దగ్గర, ఒకటి ఏమో లక్ష్మీదేవి ఉంటుంది ఒక కాయిన్ మీద. ఇవి మా వారు మైసూర్లో తీసుకొచ్చారు, చాలా బాగుంటాయి. అవి ఏంటి అని నేను కనుక్కుంటే సీతారాముల కాలం నాటి నాణ్యాలు అవి. వాటి మీద వాళ్ళ ఫోటోలు దేవుళ్ళు అలా ఉంటుంటాయి. ఇగోండి చూసారా, లక్ష్మీదేవి ఇదే కాయిన్. లక్ష్మీదేవి రూపం ఉంటుంది కాయిన్ మీద. నేను ఎప్పుడు తెచ్చిన దగ్గర నుంచి ఇలా పెద్దది లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దగ్గర ఇలా కాయిన్ పెట్టి ఒక చిన్న గిన్నెలో ఇలాగా రూపాయి కాయిన్స్ అవి పెట్టుకొని ఉంచుకున్నాను. ఇక్కడ నేను పసుపు రాస్తున్నాను కదా గోడకి, అది ఏమిటంటే పోలేరమ్మ తల్లి ప్రతిమని రూపాన్ని ఏర్పరచుకుంటున్నాను. ఇలా పసుపు రాసుకొని రౌండ్గా కుంకుమ బొట్లు, కుంకుమతో గీతలు గీయాలి. లైన్గా గీతలు గీసి మధ్యలో లైన్కి మధ్యలో చిన్న చిన్న డాట్స్ పెడితే పోలేరమ్మ తల్లి రూపము. ఇవ్వండి దీపారాజన కుందులు కూడా శుభ్రం చేసుకొని అష్టలక్ష్మి దీపాలు, వాటికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. బొట్లు పెట్టుకొని ఇలా మొత్తం అయితే శుభ్రంగా సర్దుకున్నాను. అందంగా సర్దుకొని చామంతి పూలతో అలంకరించుకుంటున్నాను స్వామివారి పటాలన్నింటినీ. ఉగాది పండగ అయ్యేసరికి బాగా పూల రేట్లు కూడా చాలా పెరిగిపోయాయి. పూల రేట్లు అసలు మల్లెపూలు అయితే మోర ఎంతో చెప్పినా 200 రూపాయలు చెప్తున్నారు ఉగాది పండగకి మల్లెపూలు. నేనైతే 2 రోజుల ముందే చామంతి పూలు ఎక్కువ ఇస్తారండి మాకు, మూరల లెక్కన కాకుండా బారలు అని చెప్పి బాగా ఇస్తారు. 30-40 రూపీస్కి ఒక బార్ వస్తుంది. నేను ఒక బార్ కొనుక్కున్నానంటే నాకు వారం రోజులు వస్తాయి. రోజు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క దేవుడికి పెట్టుకున్నా నాకు వారం రోజులు వస్తాయి ఒక బార. అందువల్ల నేను ఒకేసారి ఒక బార తెచ్చుకొని మంచిగా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. రోజు అవసరమైన వరకు తుంచుకొని దేవుళ్ళని అలంకరించుకుంటాను. చేయటం వల్ల నాకు వారం రోజులు వస్తాయి, కరెక్ట్గా సరిపోతాయి. ఇవ్వండి ఇప్పుడు గవ్వలు పెడుతున్నారు కదా అమ్మవారి దగ్గర, గవ్వలు వెండి చిన్న చిన్నవి లక్ష్మీదేవి దగ్గర పూలు కొనుక్కున్నాను, అవి కూడా పెట్టుకున్నాను. ఇగోండి ఇలాగ ఇందాక మొత్తం తీసాను కదా, ఇప్పుడు ఇలాగ అందంగా అలంకరించుకున్నాను శుభ్రం చేసుకొని పటాలు. ఇగోండి ఇంకా పొంగల్ చేస్తున్నాను, ఉగాది కదా. ఇగో పొంగల్ చూసారా బాగా పొంగింది కదా. సో పొంగగానే స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇగో పొంగట్లో బియ్యము, సగ్గు బియ్యము, కందిపప్పు అవన్నీ పొంగట్లో వేసి పొంగల్ చేస్తున్నానండి. చూడండి ఈలోపు మనం పొంగల్ ఉడికేలోపు ఏం చేస్తాను, దీపారాజన అవి చేసుకొని మంత్రాలు అవి చదువుకుంటాం కదా ఏదో ఒకటి. పొంగలి ప్రసాదాలు అయ్యేలోపు ఇవన్నీ చేసుకుంటాను. ఇవ్వండి దీపారాజన వెలిగించాను. అందంగా పూలు పెట్టి ఇలాగ దేవుని ఫోటోలన్నీ శుభ్రం చేసుకొని ఆ రోజు దీపం వెలిగియంగానే దేవుడి గుడి మొత్తము బాగా కాంతివంతంగా చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతున్నాను. ఉగాది పండగ రోజు లక్ష్మీదేవిని పూజిస్తున్నాను. కుంకుమతోటి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదివాను ఆ రోజు. చదివి తర్వాత మణిద్వీపవర్ణనని మళ్ళీ సాయిబాబాయ్ అని అవన్నీ చదువుకున్నాను. ఇగో తాంబూలాలన్నీ రెడీ చేసి పెట్టుకొని
ఇక్కడ ఒక దేవుళ్ళందరికీ ఒక తాంబూలము, పోలేరమ్మ తల్లి రూపాన్ని ఏర్పరిచాను కదా, అమ్మవారికి ఒక తాంబూలం పెట్టాను. ఎప్పుడైనా సరే ఒక అరటిపండు కిస్మిస్ పెట్టుకొని ఇలా తాంబూలం పెట్టాను. నేను ఎప్పుడైనా సరే ఇక్కడ దేవుడి గుట్లో ఒక తాంబూలం, ఇక్కడ ఒకటి. ఇవ్వండి, ఉగాది పచ్చడి చేశాను. షట్రుచుల ఉగాది పచ్చడి, పులిహోర చేశాను నైవేద్యము. ఉగాది రోజు పులిహోర, ఉగాది పచ్చడి, ఇగోండి పొంగలి చేశాను. ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ స్వామివారు అందరికి పెట్టి ఇగో పోలేరమ్మ తల్లి దగ్గర కూడా మళ్ళీ ఒక బౌల్లో స్పేస్ లేక తాంబూలం అటు పక్కకు పెట్టేసి ఒక బౌల్లో పొంగలి పులిహోర ఒకే బౌల్లో పెట్టాను. ఇక ఉగాది పచ్చడి ఇక్కడ పెట్టేశాను మొత్తము. ఇలాగా ఎప్పుడైనా సరే నేను ఇదిగో అమ్మవారికి ఆ రోజు అందులో ఏమొచ్చింది, ఆదివారం, ఉగాది రోజు ఆదివారం వచ్చింది. నేను అమ్మవారికి సర్ది పెట్టుకుంటాను కదా ఆదివారము. ఇది 5 వారాలు 4 వారాల నుంచి సర్ది పెడుతున్నానండి. ఇది 5వ వారం, లాస్ట్ వారం. ఇలా ఇన్ని ప్రసాదాలతో అమ్మవారికి సర్ది పెట్టాను. 5వ వారం రోజు కూడా సర్ది పెట్టి ఇలా చేశాను. ఇగోండి గారెలు కూడా నైవేద్యం చేశాను. అమ్మవారికి సర్ది అంటే అన్నము, పెరుగు, ఉల్లిపాయ వేసి పోలేరమ్మ తల్లి దగ్గర పెడతాను. తాంబూలం పెట్టే స్పేస్ లేక కింద పెట్టుకున్నాను పోలేరమ్మ తల్లి దగ్గర. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇలాగ ఉగాది రోజు ఇలాగ అన్నీ చేసుకున్నాను. షడ్రుచులు, తీపి, కారం, పులుపు, ఉప్పు ఇవన్నీ కలుపుకొని చేదు షడ్రుచులు. ఇదిగో సాంబ్రాణి ధూపం వేసుకున్నాను. పోలేరమ్మ తల్లికి స్వామివారికి సాంబ్రాణి ధూపము. ఇగోండి, ఇక మొత్తం నైవేద్యాలు పెట్టాక హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి ఇచ్చి నా కోరికలన్నీ మనస్ఫూర్తిగా స్వామివారికి తెలుపుకొని హారతి ఇచ్చాను. ఇలా హారతి ఇచ్చుకొని స్వామివారి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. ఓం సాయి.